యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 25వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. ఆదికాండము 43వ అధ్యాయం 29వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, అన్నదమ్ముల చేత అపహసించబడి అమ్మివేయబడినటువంటి యోసేపును దేవుడు ఐగుప్తులో హెచ్చించెను. ఫరో తర్వాత ఫరో అంతటి అధికారమును ఐగుప్తు దేశములో ప్రధానిగా దేవుడు యోసేపును నియమించెను. అయితే దేవుడు ఒక కల ద్వారా యోసేపునకు జరగబోచున్న విషయమును తెలియజేసెను. అదేమనగా, రానున్నటువంటి 7 సంవత్సరములు సమస్త దేశములో సమృద్ధి అయిన పంట పండును. అయితే రానున్న మరొక 7 సంవత్సరములు సమస్త దేశంలో కరువు సంభవించును అని. ఈ సమృద్ధిగా పండిన 7 సంవత్సరములు మనము ధాన్యమును సమకూర్చిన ఎడల కరువు సంవత్సరంలో మనము ఆహార కొరత లేకుండా ఉండవచ్చును అను గొప్ప ఆలోచనను ఐగుప్తు రాజుకు యోసేపు ఇవ్వగలిగెను. యోసేపు సహోదరులు కూడా వారు నివసిస్తున్న దేశంలో కరువు కలిగి ఐగుప్తుకు ధాన్యము నిమిత్తమై వచ్చెను. అలా వచ్చినప్పుడు యోసేపు ఎవరో తెలియక వారు యోసేపు దగ్గరే ధాన్యమును ఇవ్వమని అడుగుతారు. మొదటిసారి ధాన్యమునకు వచ్చిన సహోదరులతో యోసేపు ఇలా ప్రశ్నించెను, మీకు ఇంకనూ సహోదరులు ఎవరైనా ఉన్నారా అని అడిగి, బెన్యామీనును గూర్చి తెలుసుకొని, మీరు ఆ సహోదరుని కూడా పిలుచుకొని రండి, నేను మీకు ధాన్యము ఇచ్చెదను అని చెప్పుచున్నాడు. వారిని చూచినప్పుడు పలికిన మాటయే ఈ వాక్యము, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అని. తనతో కూడా పుట్టిన సహోదరుల పట్ల యోసేపు చూసిన ప్రేమ, ఆప్యాయత దేవుడు చూచెను. యోసేపు వలె ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా పరిశుద్ధంగా, నీతి నిజాయితీగా సహోదరుల పట్ల ప్రేమ కలిగి మనం జీవిద్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.